అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు లెటర్ ఎస్ వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? 2 అంటే చంద్రుడు, 2 అంటే నేమ్, ఫేమ్, పబ్లిసిటీ, 2 అంటే కెమెరాస్, 2 అంటే నాలెడ్జ్, 2 అంటే పీస్, 2 అంటే లవ్, 2 అంటే అందరు మనోళ్ళు. సో 2 వాళ్ళు 2 అనేది నేమ్కి, ఫేమ్కి, పీస్కి, లవ్కి. బట్ ఇక్కడ ఏమంటే ఎమోషన్స్ ఎక్కువ, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, తొందరగా హర్ట్ అవుతారు 2 వాళ్ళు. 0 అంటే సంపూర్ణం, మళ్ళా 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేది 6. నేమ్, ఫేమ్, ట్రావెల్, లవ్, రొమాన్స్, మనీ. సో డ్రెస్సింగ్ స్టైల్ కూడా 6 వాళ్ళు యూనిక్గా ఉంటారు. సో 2026 మొత్తం కూడితే వచ్చేది 1 అంటే సూర్య భగవానుడు, 1 అంటే నాయకుడు, ఎ బార్న్ లీడర్ విత్ ఆల్ న్యూ బిగినింగ్స్, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మాభిమానం, ఏ పనన కొత్త తరహా చేసేది 1. సో లెటర్ ఎస్ అంటే చాల్డీన్లో 3, పైథాగరస్లో 1. ఈ 1 ఈ 3 2026 1కి బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీ రామారావు గారు 1/3, 1/3 బర్త్ నంబర్ 1, బర్త్, మంత్, ఇయర్ కొడితే 3. ఈ 1, 3 మంచి హెల్పింగ్ హ్యాండ్ కాబట్టి 1, 3 ఫ్రెండ్స్ కాబట్టి ఆయన నాయకుడు, కథ, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి అవ్వడం. 1, 6 ఉంటే అప్పజయాలు ఉంటాయి. బర్త్లో 1 ఉండి డిస్టినీ 6 ఉంటే ఎంత మంచి నేచర్ ఉన్నా ఆపేస్తుంది. 1, 6లో అవర్ గ్రేట్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మంచివాడు, మంచితనం అన్నీ ఉన్నాయి. బట్ 1, 6 వల్ల మ్యారేజ్ కూడా 50 ఏళ్ళు లేట్ అయిపోయింది. సో మీ డేట్ ఆఫ్ బర్త్లో 1/6 ఉన్నా, 1/8 ఉన్నా, 4/4 ఉన్నా, 8/8 ఉన్నా, 9/9 ఉన్నా, 6/3 ఉన్నా, 3/6 ఉన్నా, మీ పేరులో కరెక్షన్స్ అవసరం. సో ఈ లెటర్ ఎస్ వాళ్ళకి దయాగుణం ఎక్కువ, మంచితనం ఎక్కువ. వీళ్ళ అతి మంచితనం వల్ల మోసపోయేది ఎక్కువ. ప్రేమలో మోసం, డబ్బు ఇస్తే తిరిగి రాదు. సో చాలా గాయాలు తింటారు. ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. ఎస్ అనేది నాగుపాము షేపులో ఉంటుంది. వీళ్ళకి రైజ్ అవ్వడం వచ్చు, పడిపోవడం వచ్చు. ఎక్కువ మంది ఎస్ వాళ్ళు లవ్లో మోసపోతారు. సావిత్రి గారు 2వ పెళ్ళాయన చేసుకుంది, శ్రీదేవి 2వ పెళ్ళాయన చేసుకుంది, సిల్క్ స్మిత ప్రేమలో మోసపోయి ఉరేసుకుని చనిపోయింది. కాఫీ డే ఉన్నాడు సిద్ధార్థ్, పనోళ్ళు మోసం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ లవర్ మోసం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఎస్ వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర గాయం. సల్మాన్ ఖాన్ కూడా ప్రేమలోనే చెప్పాలంటే ఆయన చాలాసార్లు ప్రేమించాడు, పెళ్లి మాత్రం చేసుకోలేదు. 59 years. సో ఎస్ వాళ్ళకి అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. బట్ 2026లో ఎస్ ఉండి పేరులో తా లేకపోయినా, అంటే శ్వేత, వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ లేకపోతే ఎస్ వాళ్ళకి 2026కు పండగ. ప్రతిరోజు పండగలాగుంటుంది, స్వర్గంలాగుంటుంది, ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. ఎస్ ఉండి పేరులో 6 అక్షరాలు ఉన్నా, 8 అక్షరాలు ఉన్నా, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, హెల్త్ ప్రాబ్లమ్స్, పేరులో 6వ నంబర్ అండ్ 8వ నంబర్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్, కోర్టు కేసులు తప్పవు. సో లెటర్ ఎస్ వాళ్ళు పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తి 2026లో లేదు. సో మీ పేరులో బలం ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి కూడా అపాయింట్మెంట్ ముందు మీ పేరులో బలం ఎంత చెప్పరు. ఫీజు కట్టి వెళ్ళినప్పుడు చెప్తారు. సో ఇది జాతకంలో దోషాలు ఓపెన్ చేయడం అయినప్పటికీ మీ మంచి కోసం ఓపెన్ చేస్తున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. 9951197198, 9951197198. ఇంకొక నంబర్ 9121685513, 9121685513. వాట్సాప్ పెట్టిన 2 నిమిషాలకే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. మీరు ఒక్కరే కాదు కదా పెట్టేది, కొన్ని వేల మంది పెడతారు. కాబట్టి వాట్సాప్ చేసి 24 hours సైలెంట్గా ఉండండి. 10 నిమిషాల నుంచి 24 గంటల లోపల అందరు కంప్లీట్ చేస్తాను. కాల్స్ చేస్తే మీకు రిప్లైలు రావడం లేట్ అయిపోతుంది. నేను అంతమందితో మాట్లాడి మళ్ళీ వాయిస్లు ఇవ్వలేను, గొంతు చూసారు అది అరిగిపోయి ఉంది. సో
మీ పేరు బాగుంటే నంబర్స్ బాగున్నాయి, మీరు అదృష్టవంతులైన వాయిస్ ఇస్తాను. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ పెట్టుకొని కరెక్షన్ చేసుకోలేకపోవడం నిజమైన దురదృష్టం. అంటే పేరులో ఏముందో చెప్పడానికి నేను ఉన్నాను, రాంగ్ ఉండి కరెక్షన్ చేసుకోలేకపోవడం నిజంగా బ్యాడ్ లక్కే. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% గెలుపునిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటుంటారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే నవంబర్ 15న మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో నవంబర్ 15న తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.